హాయ్ మామ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ 4.5 minutes డ్యూరేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ మొత్తం ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కింద అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ గ్లిమ్స్ లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. స్టార్టింగ్ వీడియోలోనైతే 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ లో కొన్ని ఏ షార్ట్స్ అయితే వేశారు. ఆ ఏ షార్ట్స్ అన్ని ఓకే పర్లేదు అనిపించాయి. అండ్ దాని తర్వాత ఓపియం పాపీ అనే మొక్క గురించి అయితే టోటల్ స్టోరీ తిరుగుతున్నట్టు చెప్పారు. ఈ ఓపియం పాపీ మొక్క అంటే ఏంటంటే కొన్ని రీసెర్చ్ ప్రకారం ఓపియం పాపీ లోపల కొన్ని డ్రగ్స్ కి సంబంధించిన కొన్ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రగ్స్ కింద వాడేవారని ఎక్కువగా రీసెర్చ్లు అయితే ఉన్నాయి. అయితే ఈ ఓపియం పాపీ చుట్టూ స్టోరీని మొత్తం నడిపించారు. ఇందులో మనం క్లియర్గా గమనిస్తే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ రెండిట్ల గురించి అయితే ఎక్కువగా చెప్పారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో బోల్డ్ అంతమంది విలన్స్ లిస్టులు అయితే చెప్పారు. ఎక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ గురించి ఎక్కడైతే ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇందులో మనం క్లియర్గా గమనిస్తే హీరోయిన్ ఒక క్రిస్టియన్ బైబిల్ ఇదైతే పెట్టారు. అండ్ ఆవిడ చేతిలో ఒక బేబీ అయితే ఉంది. దాని తర్వాత ఆవిడ స్టోరీ టెల్లింగ్ చెప్తున్నప్పుడు ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క ఒక్కొక్క విలన్స్ని చెప్పారు. అక్కడ మీరు గమనిస్తే 1967 అని చెప్పి ఒక ఇయర్ అయితే వేశారు. 1967 ఏంటి? 1967లోనే సౌత్ ఏషియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రూట్స్లోని ఎక్కువగా కూడా ఈ డ్రగ్ డీలింగ్స్ మాఫియా అనేది చాలా ఎక్కువగా జరిగిందట. అంటే ఇది ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ స్టోరీని తీసుకొని ఒక ఫిక్షనల్ కలిపి చేసినట్టయితే అక్కడ మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈవిడ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని విలన్స్ని ఒక్కొక్కరిని చెప్తున్నప్పుడు బైబిల్ని యూజ్ చేసుకొని ఆ విలన్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే చేశారు. ఆ బైబిల్ ఇంట్రడక్షన్లో కూడా నేచర్కి సంబంధించిన కొన్ని థింగ్స్ని యూజ్ చేసి దాని తర్వాత వాళ్ళ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అయితే ట్రై చేశారు. లైక్ స్టార్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ అయితే చెప్పారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 6 days వరకు గాడ్ ఓకే, 7th day గాడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత డెవిల్ పుట్టారు. ఆ డెవిల్ టైంలోనే మన హీరో గారి క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. అక్కడ లోగర్ అని ఆయన పేరు అయితే చెప్పారు. ఇందులోని ఎన్టీఆర్ గారు అసోసియేషన్ చీఫ్ ఏటీసీ తరపున అని చెప్పారు. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా అయితే కనిపిస్తున్నారు. అంటే మేబీ ఎన్టీఆర్ గారు గ్రే షేడ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఫస్ట్ అంతా స్టార్టింగ్ విలన్గా ఉన్న దాని తర్వాత ఏదో మారారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఇందులోని ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన లుక్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. సన్నగా అయితే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ లుక్లో అయితే ఇప్పుడు వచ్చి కనిపించలేదు. ఎప్పుడో కంత్రి మూవీలో సన్నగా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇదే సినిమాలో అంత సన్నగా అయితే కనిపించారు. అండ్ ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో డైలాగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అలాంటి ఇంపాక్ట్ఫుల్ డైలాగే ఒకటైతే ఈ సినిమాలో అయితే పడింది. అండ్ దాని తర్వాత డ్రాగన్ అని టైటిల్ వేశారు. దాని తర్వాత ఏం చేశారు? ఇక్కడ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి చెప్పారు కానీ ఎక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ అయితే ఎక్కడా చెప్పలేదు. అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ ఏంటి? గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇంతకుముందు చైనాలోనూ కొంతమంది డ్రగ్ డీలర్స్ అయితే ఉండేవారంట. ఆ డ్రగ్ డీలర్స్ అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి ఈ గోల్డెన్ ట్రయాంగిల్స్ లైక్ మయన్మార్ కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి దాక్కుని దాని తర్వాత అక్కడ డ్రగ్ డీలింగ్ వ్యాపారం అయితే ఎక్కువగా జరిగిందట. ఆ ప్లేస్నే గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ అని అన్నారు. బట్ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి ఎక్కడైతే మన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయితే చేయలేదు. బట్ కొన్ని రూమర్స్ ప్రకారం ఏంటుందంటే ఈ సినిమాలోని ఒక సైడ్ ఏటీసీ దగ్గర ఎన్టీఆర్ గారు గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కడ లోగర్ క్యారెక్టర్ అయితే అక్కడ డ్రాగన్ క్యారెక్టర్ అని అయితే అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా అయితే డ్రాగన్ అని టైటిల్ వేసిన తర్వాత అక్కడ మళ్ళీ బిజు మీనన్ గారి క్యారెక్టర్ అయితే ఇంట్రడక్షన్ చేశారు. బిజు మీనన్ గారి క్యారెక్టర్ ఏంటి? లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏటీసీలో. ఆ లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అయిన హెడ్ అయిన మన బిజు మీనన్ గారిని అరెస్ట్ చేశారు. మనం క్లియర్గా గమనిస్తే అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసింది ఎవరు? ఇండియన్ నార్కోటిక్ చీఫ్ అయిన అనిల్ కపూర్ గారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఈ క్యారెక్టర్ ఏంటి? మొత్తం ఏంటని తెలియాలంటే సినిమాలోనే మొత్తం రివీల్ చేశారు. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో బోల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్స్ మనం బోల్డ్ అంతా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఓవరాల్గా క్యారెక్టర్స్ అందరినీ ఒక్కొక్కరిని ఇంట్రడక్షన్ చేయడమే ఈ టోటల్ వీడియో యొక్క ఉద్దేశం. అందులో చిన్న స్టోరీని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంకా 1 year ఉండగానే మనకి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇది మొత్తం చూస్తుంటే ఇది ఒక బ్లడ్ బాత్ మూవీ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారి విశ్వరూపం అయితే చూడబోతున్నాను అనేది అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తుంటే నాకు తెలిసి ఇవి హిడెన్ డీటెయిల్స్. నేనేమైనా మిస్ అయినా మీకైనా గమనిస్తే హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.